ఎన్నికల సమయంలో గుర్తుంది కదా. శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవర్సీస్ ఇన్ఛార్జి చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటనలు, అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఏదైతే భారతదేశంలో ఆ పన్ను 45% వరకు వేయొచ్చు ధనికుల మీద అంటూ పెట్టుకురావడం, అట్లాగే కొన్ని రేసిస్ట్ కామెంట్స్ చేయడం, ఇది నల్లగా ఉంటారు భారతీయులు, ఆఫ్రికన్స్లా ఉంటారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, దాన్ని నరేంద్ర మోడీ నిలదీయడంతో అప్పుడు తను రాజీనామా చేశాడు. ఆ రాజీనామా ఆమోదించినట్టు అప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది. ఇప్పుడు ఆ పిట్రోడాని మళ్ళీ అపాయింట్మెంట్ చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి. రీఅపాయింటెడ్ శ్రీ శ్యామ్ పిట్రోడా చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ కాంగ్రెస్ అంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, ఇది తాజాగా స్టేట్మెంట్. వాస్తవంగా ఇది అతను మొట్టమొదటి నుంచి ఈ సోరోస్తో కానీ లేకపోతే చైనాతో కానీ ఇతర అమెరికన్ యూరప్ దేశాల్లో ఉన్నటువంటి యాంటీ ఇండియన్ శక్తులతో కథ నడిపించే వ్యక్తి అతనే అనడానికి మరొకసారి సాక్ష్యం ఇది.